3 నెలల నుంచి మీడియాలో ఎక్కడ చూసినా కూడా లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్. అసలు రాజ్ తరుణ్ మీకు మధ్య బాండ్ ఏంటి? అసలు వై యు ఆర్ సపోర్టింగ్ హిమ్ వెరీ వెల్? ఎవరి మీద లేని కన్సర్న్, ఎవరితో లేనటువంటి అటాచ్మెంట్, వై ఓన్లీ విత్ రాజ్ తరుణ్? లేదు రాజ్ మంచోడు, మాల్వి మల్హోత్రాకి వాళ్ళకి ఏం లేదు, ఇలాంటి అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇక లావణ్యాని కార్నర్ చేయటం అంటే రాజ్ తరుణ్కి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదా? అమ్మాయి నమ్మి చెప్పులు విసిరేస్తే నేను తోపు దోసే. నేను అది రాజ్ తరుణ్ అనుకోండి, అమ్మ తోయమ్మ కొట్టమ్మ అని చెప్పని ఉండేవాడు ఖచ్చితంగా. టక్ 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 ఫోన్లో మెసేజ్ పెడుతుంది. మేబీ దిలీప్ శంకర్కి ఏమైనా పెడుతుందా, ఆయన డైవర్ట్ చేయి, ఈ ఇష్యూ మనకి రాకూడదు. నాకు తెలిసి ఒక కేసుని డీల్ చేస్తున్నటువంటి లాయర్ ఇంత ఎమోషనల్ కంట్రోల్ లేకుండా మాట్లాడటము ఇదే మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈయన కూడా డ్రగ్స్ అంటించి ఈయన ఆ కన్సంప్షన్లో ఈయన కూడా సెన్సెస్ కోల్పోయి ఈవిడ ఎట్లా అయితే బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయడానికి ఈవిడ ఏమైనా అలవాట్లు ఏమైనా చేసిందా అనే డౌట్ కూడా వస్తుంది ఎవరికి. 3 నెలల నుంచి మీడియాలో ఎక్కడ చూసినా కూడా లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్. ఈ రచ్చ వీళ్ళ ఇద్దరి మధ్యలోనే లేకుండా ఇంకొంతమందికి పాకుతోంది. మధ్యలో శేఖర్ భాష వస్తారు, మరికొన్నిసేపు మస్తాన్ సాయి వస్తారు, అది ఇంకెక్కడికో తెలుస్తుంది. అసలు ఈ ఎపిసోడ్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని మించినటువంటి ట్విస్ట్లు, హైజాక్లు మరిన్ని మించి ఈ ఎపిసోడ్లో ఎన్ని ఉన్నాయి, ఇంకెంత ముందు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ శేఖర్ భాష ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శేఖర్ గారు నమస్తే. హాయ్ విజయ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ హాట్ సీట్ శేఖర్ గారు. చాలా ప్రశ్నలు అడగాలి సార్, బికాజ్ ఎందుకంటే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటే ఇంకో కొత్త ప్రశ్న తెర మీదకి వస్తుంది. సరే ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే మళ్ళీ ఇంకేదో సస్పెన్స్ థ్రిల్లర్ని ముందుంది. సో ఐల్ కమ్ బై వన్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు రాజ్ తరుణ్ మీకు మధ్య బాండ్ ఏంటి? అసలు వై యు ఆర్ సపోర్టింగ్ హిమ్ వెరీ వెల్? సార్ మీకు ఎలాగో రాస్తారు, నాకు అలాగే జస్ట్ ఒక మీడియా మిత్రుడు అంతే, అంతకు మించి అప్పట్లో ఎక్కువ పరిచయం లేదు. బట్ ఎప్పుడైతే నేను దీనికి ఈవిడ చేస్తున్న కేసు తప్పుడు కేసులు పెడుతోందని చెప్పి ఆవిడకి ఆధారాలన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో అప్పుడు రాజ్ తరుణ్కి కొంత ఫస్ట్ ఏదైతే నెగిటివ్ ఉందో అది తగ్గింది. దానివల్ల రాజ్ తరుణ్కి కాస్త పాజిటివ్ ఇమేజ్ రావడం, దానికి ఆయన కృతజ్ఞత భావంగా నాతో మాట్లాడడం, తర్వాత నన్ను స్టేజ్ మీదకి పిలవడం, ఇవన్నీ కూడా జరిగింది. సో అంతకుమించి నాకు రాజ్ తరుణ్తో అప్పటి వరకు ఎటువంటి సాన్నిహిత్యం లేదు. బట్ తర్వాత రాజ్ తరుణ్తో మాట్లాడడం, కొన్ని నా కేసుకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఆయన్ని పర్సనల్గా అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్గా నేను చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాను, చాలామంది సెలబ్రిటీలతో కాస్త ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, బట్ నాట్ ఇన్ దిస్ పర్సనల్ వే. అండ్ బై ద సేమ్ వే మీరు కూడా చాలా కాలంగా మీడియాలో ఉన్నారు, ఆర్జేగా, యాంకర్గా ఉన్నారు. ఎవరి మీద లేని కన్సర్న్, ఎవరితో లేనటువంటి అటాచ్మెంట్, వై ఓన్లీ విత్ రాజ్ తరుణ్? ఇప్పటికీ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న అదే. అసలు రాజ్ తరుణ్ ఇదే కేసే కాదు యాక్చువల్గా. ఆ పాయింట్ ఆఫ్ ఫైట్ అంతా కూడాను అగెన్స్ట్ లావణ్య. మీరు గమనించండి, నేను రాజ్ తరుణ్కి ఫర్గా ఇదిగో రాజ్ తరుణ్ దేవుడు, రాజ్ తరుణ్ మంచోడు, రాజ్ తరుణ్ అది అని చెప్పి నేను ఏదైనా ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చానా? నేను చేసే వల్ల కూడా లావణ్య తీసుకొచ్చిన ఎవిడెన్స్లు ఫాల్సు, ఆవిడ చెప్తున్న మాటలు ఫాల్సు అని చెప్పి ఆవిడ చూపించిన రికార్డ్స్లో ఇంచే, ఆవిడ రాసిన ఎఫ్ఐఆర్లో ఇంచే, ఆవిడ చూపిస్తున్న వీడియోస్లో ఇంచే నేను వెతికి దాంట్లో తప్పులు చూపించి ఇదిగోండి ఇది మళ్ళీ మోసం చేస్తుంది, మీడియాని మోసం చేస్తుంది, పోలీసుని మోసం చేస్తుంది, గమనించండి అని చెప్పి నేను ఓన్లీ లావణ్య తీసుకొచ్చిన ఎవిడెన్స్ల గురించే మాట్లాడుతున్నాను. నిజమే, మీరు అన్నట్లుగా నేను రాజు మాల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్ ఏంటి, అది కరెక్టా కాదా, లేదు రాజ్ మంచోడు, మాల్వి మల్హోత్రాకి వాళ్ళకి ఏం లేదు, ఇలాంటి అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు గమనించండి. నిజమే, మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా రాజ్ తరుణ్కి మీరు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. నాట్ ఓన్లీ ఏ నెగిటివ్ వే అండ్ బై ద సేమ్ వే పాజిటివ్ వే కూడా. కానీ మీరు అన్నట్లుగానే లావణ్యాన్ని కార్నర్ చేస్తూ వస్తున్నారు. వాట్ ఎవర్ ద ఇష్యూ అండ్ వాట్ ఎవర్ ద విట్నెస్ దట్ షీ హ్యాస్ రేజ్డ్, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ తీసుకొస్తున్నారు. కరెక్టే. లావణ్యాన్ని కార్నర్ చేయటం అంటే రాజ్ తరుణ్కి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదా? రాజ్ తరుణ్కి ఒకనొక అంటే నేను ఈ లావణ్య పెట్టిన కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా తోడుతున్నప్పుడు అండ్ ఆ ఆడియోలు విన్నప్పుడు అప్పుడు నాకు నిజంగా రాజ్ తరుణ్కి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనిపించింది. నాకే కాదు ఎవరికైనా సరే. ఇన్ఫ్యాక్ట్ ఇది విన్న వాళ్ళు ఆర్జీవి గారు సైతం కూడా అది విన్న తర్వాత నువ్వు బాహుబలి కన్నా ఎక్కువ రా బాబు, ఇట్లాంటి వాళ్ళని ఎలా భరిస్తారు? ఏ మనిషి అయినా సరే అరగంట కూడా భరించలేని వాళ్ళని నువ్వు ఇన్నేళ్ళు ఎలా భరించావు, నీకు దండం రా బాబు అని చెప్పాడు. నిజంగా నాకు కూడా అదే ఫీలింగ్. అంటే
ఆ బూతులు మీరు వినుంటారు. అవును సార్. కొడుతోంది, తూ అని ఊస్తోంది, తిడుతోంది, ఇంత చేస్తున్నా కూడా ఆ మనిషిని భరిస్తున్నాడు అంటే అది కూడా ఇన్నేళ్ళు ఎలా, నాకు ఇంకా అర్థం కాదు. అదే అడిగా ఫస్ట్గా, ఎలా రాజ్ ఎలా తట్టుకోగలిగావు నువ్వు అని. అంత అది సరిపోకపోగా ఈవిడ తిట్టే బూతులు తట్టుకోలేక మస్తాన్ సాయి ఎప్పుడైనా ఈవిడ మీద చేయలేపి కొట్టబోతే వద్దు భయ్యా, ఆడపిల్ల భయ్యా అని చెప్తే ఒరే వాట్ ఆర్ యూ ఆన్ ద ఎర్త్ అనిపించింది నాకు. సో అంటే నార్మల్ మనిషికి ఉన్న సహనం కాదు అది, నార్మల్ మనిషికి ఉన్న సంస్కారం కూడా కాదు. ఎవరైనా సరే బర్న్ అయిపోతారు. ఆ రోజు నా మీద మీడియాలో ఛానల్ దగ్గరికి వచ్చి అటాక్ చేసినప్పుడు నేను కామ్గా ఉండలేదే. ఆ అమ్మాయి నా మీద చెప్పులు విసిరేస్తే నేను తోపు దోసే. నేను అదే రాస్తాను అనుకోండి, అమ్మ తోయమ్మ కొట్టమ్మ అని చెప్పని ఉండేవాడు ఖచ్చితంగా. బట్ జనరలీ నార్మల్ బీయింగ్స్ క్యాంట్ టేక్ దట్ మచ్ పెయిన్. అంత సహనం దాంట్లో ఆ విషయంలో నిజంగా అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత నిజంగా కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనిపించింది. ఓకే, ఎస్ హీఈస్ గ్రేట్. ఆ విషయంలో ఒక ఛానల్లో మీరు లైవ్లో కూర్చున్నప్పుడు లావణ్య మీ మీద వచ్చి చెప్పుతో దాడి చేసింది. దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది కూడా, 1-2-3 సార్లు కొట్టినట్టుంది. ఈజ్ ఇట్ ఎ ప్రీ ప్లాన్డ్ ఆర్ ఇజ్ ఇట్ ఎ డ్రామా? అలాగే అనిపిస్తుంది. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, వాళ్ళు అక్కడెక్కడో కూర్చున్నారు. నేను సీరియస్గా నేను చూసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను యాక్చువల్గా ఛానల్కి వచ్చింది కూడా అసలు ఆవిడ ఉంటుందని కూడా తెలియదు. వాళ్ళు జస్ట్ ఏం చెప్పారంటే, నాకు మీరు రండి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీతో మేము కూడా షేర్ చేసుకుంటాం అంటే. నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చిందండి. ఇప్పటిదాకా నేను రాస్తాను వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ పెడుతున్నాను, బట్ కొంతమంది వచ్చారు లిటరల్లీ ఈ అమ్మాయి బలవంతంగా వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని దాంట్లోకి దించి వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తట్టుకోలేక వాళ్ళు వచ్చి చెప్తున్నారు. వాళ్ళ గోడేదో విందాం, మీరు ఒకసారి వినండి అని చెప్పి నేను తీసుకొచ్చాను. అప్పటికి ఇంకా ప్రీతి బయటికి రాలా. ప్రీతి కాల్ నేను అక్కడ మాట్లాడించడానికి నేను అక్కడికి వచ్చాను యాక్చువల్గా. సో వచ్చినప్పుడు ఇక్కడ ఆవిడ ఉంది, సరే వాళ్ళకి కూడా సమన్యాయం లేకపోతే వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. బట్ వాట్ ఎవర్, నేనేమి సరే వాళ్ళు మాట్లాడుకుని నేను చెప్పే పాయింట్ నేను చెప్తున్నా. కానీ అక్కడ వాళ్ళు నేను ఎప్పుడైతే ఈ ప్రీతి విషయం తీసుకొస్తున్నానో అస్సలు పెద్దగా గందరగోళం చేసేసి ఆయన అవతల పక్క నోరేసుకొని పడిపోతాడు, బూతులు మాట్లాడుతుంటాడు, ఈవిడ అవతల పక్క గట్టిగా డ్రామాలు చేసేస్తుంది, చెప్పు తీసుకు కొడతాను అది ఇది అంటుంది. నేను పట్టించుకోవాలి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు వెనకాల కనబడ టప్ అనేదో పడినట్టు అనిపించింది. ఏదో పడింది, సౌండ్ వచ్చింది, ఇట్లా చూశాను, చెప్పేసిరేసింది అనమాట. సో తర్వాత నాకు మండింది. వెనకాల నుంచి కాదు, ధైర్యం దా ఎదురుగానే వస్తున్నాను, రా దమ్ముంటే ఇప్పుడు కొట్టు అన్నా నేను. అప్పుడు వెళ్ళి మళ్ళీ కూర్చుంది కామ్గా. సో అది అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి డ్రామా చేస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళందరూ కూడా కవర్ చేయడం, ఆవిడకి కెమెరాలు పెట్టి ఆవిడేమో చెప్పులు పట్టుకొని ఇట్లా రావడం, మధ్యలో డ్రగ్స్ చేసావు అని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తే, సాయి ఎక్కడున్నావు సాయి, చెప్పు సాయి, నేను డ్రగ్స్ చేసాను సాయి అంటే ఆయన కట్ చేసాడు ఏదో మొత్తానికి. అదే సాయి కొన్నాళ్ళ తర్వాత వచ్చి, అవును ఇదంతా నిజమే, ఆ చిన్నపిల్లకి కూడా ఇవాడు బలవంతంగా ఆదమర్చుంటే నోట్లో డ్రగ్స్ పెట్టడం ఇటువంటి పనులన్నీ చేసిందని చెప్పి మొత్తం చెప్పాడు. ఏ సాయిని అయితే అడిగిందో ఆ సాయి వచ్చి చెప్పాడు. సో ఆ రోజున నాకు ఎందుకో అంటే ఆవిడని ఎవరైనా ఎక్కేసారా, లేకపోతే ఆవిడ నేను సాక్ష్యం తీసుకొస్తాను చెప్తున్నప్పుడు టక్ 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 ఫోన్లో మెసేజ్ పెడుతుంది. ఎగ్జాక్ట్లీ. మేబీ దిలీప్ శంకర్కి ఏమైనా పెడుతుందా, ఆయన డైవర్ట్ చేయి, ఈ విషయం మనకి రాకూడదు, అర్జెంట్గా ఏదో ఒక డ్రామా చేసి నువ్వు ఇక్కడ చేయాలని చెప్పి ఆయన గైడెన్స్లో ఈవిడ చేసిందా, లేదు ఇంకెవరన్నా ఆవిడని ప్రోద్బలం చేశారో నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్ మీరు చెప్పినట్టు. ఆ అమ్మాయి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుందని తెలుసు. మీరు బయట పెట్టిన కొన్ని మీడియాలోకి వచ్చినటువంటి కొన్ని వీడియో రికార్డింగ్స్ అండ్ బయసమే కొన్ని ఆడియో రికార్డింగ్స్ వల్ల ఆమె ఎమోషన్స్ లూజ్ అవుతుంది, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుందని తెలుసు. అలాంటిది ఆమె మీకు ఫేస్ టు ఫేస్ ఎదురుపడిన తర్వాత కూడా ఇంత రక్కస్ క్రియేట్ అవుతుందని చెప్పి మీరు తెలుసుకోలేకపోయారా? తెలుసుకున్నా కూడా ఇది పబ్లిసిటీకి వస్తుందని చెప్పి గమ్మునున్నారా? అయ్యో, ఆవిడ నాకు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు వచ్చిందండి. అసలు ఆ రోజు ఆ ఛానల్లో కూడా ఆవిడ ఉంటుందని తెలియక నేను వచ్చాను. సరే అక్కడ ఏదో జరిగిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ వస్తుందని తెలిస్తే అసలు నేను పొరపాటును కూడా అంటే దాన్ని ఏమంటారు, పెంట మీద రాయేస్తే మన మీద పడుతుంది అంటారు చూడండి, ఆ టైంలో నేను ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ పాయింట్, ఐ డోంట్ వాంట్ క్రియేట్ రక్కస్. మీరు అడగండి అయ్యా, మీకు ఆధారాలు ఇస్తున్నాను, మీరైనా అడగండి, నేనైనా అది పాయింటే కాదు. నేను వచ్చేది దీనికోసమే తప్ప కూర్చొని చిల్లరగా మున్సిపాలిటీ పంపుల ముందు కొట్టుకున్నట్టు అలాంటి డిబేట్ల కోసం నాకు పాయింటే కాదు. ఇదిగో ఆధారం, మీరు అడగండి, ఇదిగో అమ్మాయి చెప్తోంది, నిజాలు ఉంటే మీరు తెలుసుకోండి, అంతే నేను చెప్పేది. సో ఈ గొడవ అయితే ఎప్పుడు జరిగింది, ఈ అమ్మాయి వచ్చి నా మీద దాడి చేయడం, 3 మనుషులు తీసుకొచ్చి కొట్టించడం, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. అప్పుడు కూడా అసలు ఆవిడ అక్కడికి వస్తుందని నాకు ఐడియా కూడా లేదు. అండ్ మీరు ఆ లైవ్ చూస్తే నేను అక్కడ జర్నలిస్ట్ ఆవిడే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, మధ్యలో ఈవిడ విపరీతంగా ఫోన్లు చేస్తుంది. అండ్ ఫోన్లు చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసింది కూడా. నాకు కొన్నాళ్ళ నుంచి డౌట్ కూడా ఉంది, లైక్
దే ఆర్ ట్రాకింగ్ మై లొకేషన్. Exactly. ఎందుకంటే ఎక్కడో కోకాపేటలో ఉండే ఆవిడకి 10-15 నిమిషాలు ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే ఇక్కడ దాకా ఎలా వచ్చేస్తుంది? సో ఇట్ వాజ్ ఎ ప్రీ ప్లాన్. ఆవిడ ఏదో ప్లాన్ చేసుకుంది, మొత్తాన్ని నా లొకేషన్స్ కనుక్కొని అక్కడ రావడం, వీడు ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళి గొడవ చేయాలి, వీడు అసలు ఇంకో చోట ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా వీడు భయపడేట్టు మనం చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు. సో జనాలను వేసుకొచ్చింది. మీరు చెప్పినట్టు ఆవిడ ఎంత విచక్షణారహితంగా ఎంత చేస్తారు అనే దానికి ఒక కంప్లీట్ నిదర్శనం. అంటే ఒక న్యూస్ ఛానల్లో, అది కూడా పెద్ద ఛానల్, అంత పెద్ద ఛానల్లో మనుషులను వేసుకుని వచ్చి దబ్బా తలుపులు బాది, బూతులు మాట్లాడి, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, యాంకర్ని తిట్టి, నన్ను తిట్టి, పచ్చి బూతులు, ఇంట్లో వాళ్ళని అందరూ తిట్టి, చంపేస్తానని బెదిరించి ఇంత చేస్తుందంటే అది కూడా అర్ధరాత్రి 12 గంటలకి ఒక అమ్మాయి ఇంత దారుణంగా చేస్తుందంటే వీ షుడ్ డెఫినెట్లీ క్వశ్చన్ దట్. విచక్షణలోనే ఉందా? ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్? తాగావా, డ్రగ్స్ తీసుకున్నావా, ఏం చేసావు, నువ్వు ఎందుకంత ఇది చేస్తున్నావు, వాట్ ఎవర్ రీజన్, చేసేదైతే తప్పు. యూ షుడ్ నాట్. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు నేను తప్పు మాట్లాడాలనుకుంటే పోలీసులో కేసు పెట్టు, లేదు వచ్చి ఖండించు. ఈ రుబాబేంటి, దౌర్జన్యం ఏంటి? సో అక్కడ అరిచిన తర్వాత నేను కాసేపు ఉండమన్నారు వీళ్ళే, వద్దు సార్ ఇప్పుడు బయటికి వెళ్తే గొడవ అవుతుంది, మీరు కామ్గా కూర్చోండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టేసి ఎంతసేపు కూర్చుంటాను నేను. సరే కాసేపు తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయింది, అప్పటికే ఆగమంటున్నారు, వెళ్ళిపోయింది లేదు, నేను వెళ్తా అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే కింద మెట్ల దగ్గర కాపు కాసుకొని ఉంది. ఇది అర్ధరాత్రి 12 దయ్యం ప్రత్యక్షమైనట్టు అట్లా పెట్టుకోండి చెప్పి ఇట్లా మీదకి వచ్చేసి ఇసిరిపోతే తోపుదేశాను. ఎవరు నాకేమన్నా సరదానా, మన మీదకి వచ్చి అన్ని బూతులు తిరిగితే నాకే ఇంకా గట్టిగా 4-5 కొట్టుండేవాడిని. అదృష్టం బాగుండి అక్కడతో ఆగిపోయింది. ఏదో ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, ప్లాన్ అనమాట. ఆడపిల్ల మీదకి వస్తారని చెప్పి అక్కడ వచ్చారు. 2-3 నాకు ఆ గొడవలో సరిగ్గా గుర్తులేదు, 2 వచ్చారో లేకపోతే ఇంకొకటి వచ్చి తర్వాత సేవ్ చేయడానికి వచ్చాడు. మొత్తానికి 3 ఉన్నారు అక్కడ. అప్పుడు వచ్చాడు, సో వాటితో నాకు కొంచెం ఫైటింగ్ అయింది, తర్వాత కింద పడ్డాను దెబ్బలే. సో వాటెవర్, ఆవిడ ఉంటుందని తెలిసి నేను ఎందుకు వెళ్తానండి? ఓకే. సో నా సేఫ్టీ కన్సర్న్ కూడా నాకు ఇంపార్టెంటే కదా. ఎగ్జాక్ట్లీ. ఆమె మాత్రమే కాకుండా ఆ రోజు లైవ్ షైవ్లోకి వచ్చినటువంటి, ఆమెని సపోర్ట్ చేసినటువంటి, ఆ కేసు డీల్ చేసినటువంటి లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా మీ మీద మాట్లాడలేనటువంటి భాషలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ తల్లిని అవమానిస్తూ లైవ్లోనే అత్యంత బూతులు మాట్లాడారు. నాకు తెలిసి ఒక కేసుని డీల్ చేసినటువంటి లాయర్ ఇంత ఎమోషనల్ కంట్రోల్ లేకుండా మాట్లాడటము ఇదే మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సజ్జనార్కి వ్యతిరేకంగా దిశ ఎన్కౌంటర్ కేసుకి వ్యతిరేకంగా డీల్ చేసినటువంటి అడ్వకేట్స్ని కూడా నేను చూశాను. దే నెవర్ లూజ్ దట్ బ్యాలెన్స్. బట్ కళ్యాణ్ దిలీప్ సుంకర లైన్ తప్పారు. అయినప్పటికీ కూడా ఎందుకో యు ఆర్ సో సైలెంట్. మిమ్మల్ని ఎవరన్నా ఆపుతున్నారా, లేకపోతే ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీథింగ్? ద లీగల్ కోర్స్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. కాకపోతే నాకు ఆయన అలా మాట్లాడడానికి కూడా, అంటే అంతకుముందు ఆయన ఏవో కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటాను, ఏదో సమ్ పాయింట్ మాట్లాడతారు, ఆయన మీద కొద్ది గొప్ప గౌరవం ఉండేది నాకు. ఓకే. ఏదో ఏదో కామనా లైబ్రరీ ఏదో పెట్టి మాట్లాడుతుంటే నేను కొంచెం చూసేవాడిని, కొంత పాయింట్ అనిపించేది. అండ్ ఏ రోజు ఆయన సరే కొంచెం లాంగ్వేజ్ కొంచెం తేడాగానే ఉండేది, ఈ లైట్గా బూతులు వస్తుండే, కానీ ఇంత నీచమైన భాష మాట్లాడతారని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ నా డౌట్ ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పి ఈ అమ్మాయి బూతుల పురాణం మనంతా చూస్తూనే ఉన్నాం. మరి ఈవిడతో సావాసం చేయడం వల్ల ఈవిడ బూతులు ఆయనకు అంటుకున్నాయా, లేకపోతే ఈయనకు కూడా డ్రగ్స్ అంటించి ఈయన ఆ కన్సంప్షన్లో ఈయన కూడా సెన్సెస్ కోల్పోయి ఈవిడ ఎట్లయితే బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయడానికి ఈవిడ ఏమైనా అలవాట్లు ఏమైనా చేసిందా అనే డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా. చాలా మందికి అర్థం కానటువంటి ఇష్యూ ఏంటంటే వై లావణ్య ఇష్యూని కళ్యాణ్ దిలీప్ సుంకర అంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీయింగ్ యాజ్ అన్ అడ్వకేట్ తన క్లయింట్ కోసం వాదించవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఎదుర్కొంటున్న ఆరోపణలు చేస్తున్నటువంటి మీ మీద లైవ్ షోలో అంత బూతులతో విరుచుకుపడాల్సినటువంటి అవసరం ఏంటి? ఇంకోటి ఏంటంటే ఈయన వాదించడానికి కూడా కోర్టులో తీసుకోలేదు కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ సపోజ్ టు ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఇస్ ఎ స్టేట్ కేసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఆవిడ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాయిస్తే ఈయనకేం సంబంధం? ఈయన ఏదో అసిస్టెన్స్ చేస్తాను అక్కడికి వెళ్ళాడు, ఏవో సాక్ష్యాలను ఏవో చూడండి అని చెప్పి ఏదో చూపించాడు అక్కడ. ఓకే. సో ఏదో ఇంప్లీడ్ అయ్యాడు ఆయన మధ్యలో, కానీ హీఈస్ నాట్ ద వన్ హూ హ్యాస్ టు డీల్ హర్ కేస్. ఆవిడ కేసులు పెడుతోంది, తీసుకుంటున్నారంటే పోలీస్ స్టేషన్లో అవన్నీ వాదించేది పీపీఏ. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఆయనకి ఏంటి సంబంధం? షీ క్లెయిమ్స్ టు బి ద విక్టిమ్ కాబట్టి ఆయన ఓన్లీ మీడియాలో ఆవిడని సేఫ్ గార్డ్ చేయడానికి వచ్చినట్టు ఉంది తప్ప నిజంగా లీగల్గా ఆయన చేస్తున్నది ఏంటో మరి అక్కడ ఏమి కనబడలే నాకు. అక్కడికి వెళ్ళాడు బెయిల్ ఆపడానికి ఏదో ట్రై చేసినట్టు అనిపించింది, కానీ కోర్టు చాలా ఏంటయ్యా అన్ని ఇట్లాంటి కేసులు పట్టుకొస్తావు నువ్వు అంది ఆవిడ. లాస్ట్ టైం కూడా ఇట్లాంటి ఒకటి పట్టుకొచ్చావు, ఏమైంది ఆ అమ్మాయి ఏదో వెడ్డింగ్ కార్డు అన్నావు అదన్నావు ఇదన్నావు ఏమైంది అంటే అది మేడం అని నీళ్ళు నోడాడు ఆయన. తర్వాత
అన్నిటన్నిటికీ పట్టుకొస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా ముట్టుకెళ్ళిసిన సందర్భం ఆయనకి అక్కడ. ఓకే ఓకే సో ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మనం తీసుకునే కేసెస్ ఏదో 4 కన్నీళ్ళు చేసి సార్ అని చెప్పేసినంత మాత్రాన ఆర్ ఎల్స్ ఇంకేదన్నా లేకపోతే మీడియా హైప్ వచ్చేస్తుంది రాజ్ తరుణ్ వల్ల నా ఇమేజ్ పెరిగిపోతుంది అనుకునే దాని ముందు కూడా ఫస్ట్ ఒకసారి పూర్వపరాలు చెక్ చేసుకోవాలి. తర్వాత కొన్నాళ్ళకి ఆయన మీడియా ముందు వచ్చి అదే సుంకర ఏం మాట్లాడారు, మేము క్లయింట్స్ని అన్నీ అడగలేమండి, వాళ్ళు చెప్పినంతవరకే మేము చెప్పనిస్తాము, బట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈవిడ చాలా దాచిపెట్టింది, అవన్నీ కూడా ఇప్పుడు శేఖర్ భాష బయటికి తీసుకొచ్చడం వల్ల తెలుస్తుంది. నేను అవన్నీ ఆవిడని ఎట్లా అడుగుతాను, అవన్నీ ఆవిడ చెప్పదు. క్లయింట్ ఎప్పుడు కూడా తన ఇవన్నీ కూడా బయట పెట్టాడు కదా, తన పాజిటివ్ సైడే లాయర్కి చూపిస్తాడు తప్ప ఆయన చేసిన నెగిటివ్లు అన్నీ కూడా చెప్తే మనకి ఇది అయిపోతుందని లాయర్ వాదించడని చెప్పి మేబీ పాయింట్ ఉండొచ్చు. కానీ దట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. ద క్లయింట్ హ్యాస్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. నేను ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సార్ ఐ నీడ్ యూ అసిస్టెన్స్, మీరు నా తరపున వాదించాలనుకున్నప్పుడు నా పాజిటివ్స్ ఏంటో మాత్రమే కాకుండా నా నెగిటివ్స్ కూడా చెప్తే అడ్వకేట్ విల్ డ్రా ఎ పిక్చర్ అండ్ తన డ్రాఫ్ట్ చేసుకుంటాడు హౌ టు ఆర్గ్యూ విత్ మీ అని చెప్పి. క్లయింట్స్ దాంట్లో దాచడానికి ఏది ఉండదండి. ఒకవేళ కనుక దాచితే నేను అడ్వకేట్ని మోసం చేసినట్లు, అడ్వకేట్గా మ్యాజిస్ట్రేట్ని మోసం చేసినట్లు లెక్క. సో ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ ఆవిడ అదే చేసి ఉంటుంది, చాలామంది మన తప్పులు మనం చెప్పుకోవడానికి ఇష్టపడం కాబట్టి ఆవిడ చెప్పుకొని ఉండదు. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ నో దట్ షీఈస్ నాట్ ద రైట్ పర్సన్. అయినా కూడా నువ్వు బ్యాక్ చేయాలా, లేదు మీడియా ముఖంగా వచ్చి లేదండి అని చెప్తే ఒక గౌరవమైనా పెరుగుతుంది నీకు కనీసం. ఇన్నాళ్ళు నువ్వు పోగొట్టుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో, నన్ను బూతులు తిట్టడం లేకపోతే ఇది చేయడం ఇలా చేయడం ద్వారా అట్లీస్ట్ కొంత సింపతి అయినా వస్తుంది. లైవ్లో చెప్పుతో కొడితేనో లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇంకొక రక్కస్ క్రియేట్ చేస్తేనో ఇంకో ఇద్దరితో క్రియేట్ చేస్తేనో లాస్ట్ అండ్ ఫైనల్గా తనకు అసిస్టెంట్ చేసినటువంటి అడ్వకేట్స్తో మిమ్మల్ని మీ కుటుంబాన్ని బండ బూతులు తిట్టిస్తే మీరు ఆగిపోతారా? శేఖర్ భాష ఆగిపోతారా? నో దానికి జరిగే ఇది జరుగుతుంది, దానికి ఈ రకమైన తతంగం జరగాల జరుగుతుంది. ఇట్ విల్ టేక్ టైం. జస్ట్ ఇప్పుడు మీరు లావణ్య వచ్చి నా మీద దాడి చేసి ఆవిడే వెళ్ళి కేసు పెట్టింది. జనరల్ మీకు తెలిసిందే, ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే టక్కుమని అయిపోతుంది. అదే సార్ నా మీద దాడి జరిగింది, నేను హాస్పిటల్లో నన్ను కొడితే నేను హాస్పిటల్కి పోయా, కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 4 రోజులు 5 రోజులు పట్టింది బయటికి రావడానికి. తర్వాత 1 రోజుల పాటు ఇది వేసుకుని తిరిగిన తర్వాత ఇప్పుడు కాస్త బెటర్గా ఉన్నాను. సో అప్పుడు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ కంప్లైంట్ తీసుకున్నాను. బట్ ఈవిడ లేడీ మన చట్టంలో ఉన్న లేడీ పెట్టగానే ఈవిడ ఏం చెప్తుంది, ఆ రోజు నైట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆవిడ వెళ్ళి అయ్యో సార్ నాకు అన్యాయం జరిగిపోయిందని చెప్పగానే టక్కున ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆవిడ బయటకు వచ్చి మీడియా ముందు శేఖర్ భాష వల్ల నాకు ప్రాణహాని ఉందండి, శేఖర్ భాష నన్ను అక్కడ కొట్టాడండి, నన్ను ఇక్కడ తన్నాడండి, నన్ను బూతులు తిట్టాడండి అని చెప్పి మొత్తం ఏదో డైలాగ్ బట్టి పట్టినట్టు టక్ చెప్పేసింది. అది విన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ ఆ రోజు ఇంకో మాట కూడా ఉంది తర్వాత 2-3 రోజుల తర్వాత. ఏముందంటే నా బయట న్యాయం ఉంది కాబట్టే, నా మీద దాడి జరిగింది కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారు, అతని సైడ్ న్యాయం లేదు కాబట్టి అతని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయినంత మాత్రం నేరం ప్రూవ్ అయినట్టు కాదు. కాకపోతే అమ్మాయికి అబ్బాయికి మన సిస్టంలో ఉన్న వివక్ష గురించే నేను పోరాడుతున్నాను యాక్చువల్గా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. ఇవాళ చాలామందికి తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆవిడ పెట్టింది ఏదో ఒక ఎఫ్ఐఆర్ పెడితే అదేదో సెక్షన్ పెడితే శేఖర్ భాషకు 5 ఏళ్ళు జైలు శిక్షణ వేశారు కదా, మరి ఇప్పుడు ఏంటి ఆవిడకి ఎన్నేళ్ళు జైలు శిక్షణ? నేను ఇస్తాను ఎఫ్ఐఆర్. సో బేసికల్లీ అదే అంటున్నాను, అబ్బాయిలు పెడితే కొంచెం లేట్ కావచ్చు, బట్ మన దిక్కుమాలిన పరిస్థితి అది, ఏం చేస్తాం. కాకపోతే అయ్యింది అట్లీస్ట్ దాంట్లో అంటే అమ్మాయి పెడితే ముందు పూర్వపరాలు ఆలోచించారు, పెట్టేస్తారు. కానీ అబ్బాయి పెడితే దానికి లీగల్ ఒపీనియన్ అది ఇది అని చెప్పి కోర్టు దాకా వెళ్ళి అంతా ఒప్పుకుంటే తప్ప దీంట్లో మ్యాటర్ ఉంది అని తెలిస్తే తప్ప పెట్టరు. అది మీకు కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ సార్. సో నిజంగా మ్యాటర్ దేంట్లో ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక అబ్బాయి పెడితే అమ్మాయి మీద కేసు అయింది అంటే దట్ ఈస్ ద మ్యాటర్. అమ్మాయి పెడితే కేసు ఉన్నా లేకపోయినా అయిపోద్ది మ్యాటర్. అబ్బాయి పెడితే అమ్మాయి మీద కేసు అయిందంటే లిటరలీ దెర్ ఈస్ సంథింగ్. ఏ విషయంలో లావణ్య మీద ఎఫ్ఐఆర్ అయింది? ఇదే నా మీద దాడి చేసింది, ఒక 3 మనుషులు తీసుకొచ్చి నన్ను అక్కడ కొట్టించడానికి ట్రై చేసింది, నన్ను మీద చెప్పులు ఇసింది, నన్ను బూతులు తిట్టింది, నా ఫ్యామిలీని తిట్టింది, థ్రెటన్ చేసింది, ఇవన్నీ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయింది. సో సెండ్ యు ద కాపీ. సార్, ఈ ఎపిసోడ్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ ఎంత ఎండ్కి వచ్చినా కూడా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వస్తుంది. బికాజ్ ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య మాత్రమే కాదు, కాసేపు ప్రీతి అనే అమ్మాయి వస్తుంది, కాసేపు మాల్వి మల్హోత్రా వస్తుంది, ఇంకొకసారి మస్తాన్ సాయి, చింటూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దెర్ ఈజ్ నో ఎండింగ్ సార్. సో ఎన్ని మాట్లాడుకున్నా శేఖర్ భాష గారు, నేను ఇదంతా చేసేది, దీన్ని మీరు రక్కస్ అనుకుంటారో, రచ్చ అనుకుంటారో, పెంట అనుకుంటారో, యూ నేమ్ ఇట్, నేను ఇదంతా చేసేది రాజ్ తరుణ్ కోసమే. రాజ్ తరుణ్ నా దగ్గరికి వస్తే చాలు, నా భర్తగా ఉంటే చాలు అని ఆ అమ్మాయి డిమాండ్. లావణ్య చేసేది మొత్తం అంతా కూడా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, ఆ అమ్మాయికి కావాల్సింది ఫైనల్గా
సెటిల్మెంట్ డబ్బులు మాత్రమే. నిజంగా లావణ్య రాజ్ తరుణ్ కోసం చేస్తుందా, డబ్బుల కోసం చేస్తుందా? ఒకవేళ కనుక రాజ్ తరుణ్ కోసమే అనుకుంటే అయిపోయింది. ఆవిడ ఏమంటుంది, ఒక రోజు ఒక మాట చెప్తుంది, ఫస్ట్ రాజ్ తరుణ్ కావాలంది, ఇప్పుడు ఏమంటుంది, నాకు రాజ్ తరుణ్ వద్దు, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద నేను కేసు పెడతాను, మళ్ళీ ఇంకో కొత్త కేసు అంటే పెడతాను. ఏముంటుంది, మనుషుల మీద కేసులు పెడతానే ఉంటుంది. అక్కడ వాళ్ళ మామ బావ ఎవడో కూర్చోన్నాడు మరి అక్కడ, ఏమిస్తే అది తీసుకెళ్ళిపోవడానికి కేసులు. సో ఆ కేసు కాదంట, ఇప్పుడు ఆ కేసు తీసేసి కొత్త కేసు పెడుతుందంట. మరి ఇన్నాళ్ళు నాతో ఏ రిలేషన్ అదే పెళ్ళం కాకుండా ఉన్నావంటే అది ఏమిటి, అది రేప్ కదా, ఇప్పుడు రేప్ కేసు పెడతాను నీ మీద. అంటే ఇష్టపూర్వకంగా నువ్వు కలిసి ఉండి ఒక రోజున నీకు కావాల్సిన దొరకలేదని చెప్పి నువ్వు రేప్ కేసు పెడతావు అనమాట. ఇలాంటివి బేసికలీ కోర్టు దాకా కూడా కాదు, నాకు తెలిసి పోలీసులు కూడా ఎంటర్టైన్ చేయరు. చేశారంటే ఇంకా ఖచ్చితంగా లేనిపోయిన డౌట్లు కూడా వస్తాయి. ఇప్పుడు దాకా ఆల్రెడీ అందరూ అనుకుంటున్నారు, రా నార్సింగ్ పిఎస్కి రా, ఏమన్నట్టు రా నార్సింగ్ పిఎస్కి రా, అక్కడ ఎవరున్నారు. సో ఇదే మీరు గమనిస్తే కింద ఎవరెవరో పేర్లు కూడా పెట్టిస్తున్నారు జనాలు, వాళ్ళ ఊహాగానాలు అవన్నీ కూడా మనం చెప్పలేం. కానీ బట్ సంథింగ్ ఒక డౌట్ వస్తుంది సామాన్యుడికి ఎవరికైనా సరే. ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఎందుకు ఆవిడ ఇంకా అరెస్ట్ చేసి లోపల పెట్టట్లేదు అని చెప్పి 100 కామెంట్ల కింద. సో ఈవిడకి కన్సిస్టెన్సీ లేదు. ఫస్ట్ పాయింట్, ఆ రోజు ఒక మాట చెప్తుంది, ఆ రోజు మస్తాన్ సాయి నేను ఫ్రెండ్ అంది, ఇవాళ మస్తాన్ సాయి నీ మీద పెట్టిన ఆ రోజు ఎఫ్ఐఆర్ తప్పంది, ఇవాళ వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కరెక్ట్, ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాని మీద నేను ఫైట్ చేస్తాను అని చెప్పి రాస్తాడు. అప్పుడేమో ఏమంటుంది, రాస్తాడు నన్ను మోసం చేశాడు అది ఇదండి, ఇప్పుడు రాస్తాడు నాకు వద్దు, అప్పుడు దాకా రాస్తాడు కావాలి, ఇప్పుడు రాస్తాడు వద్దు. ఏది వద్దన్నా ఏది కావాలన్నా కూడా విల్లా మాత్రం ఆవిడ వదలట్లేదు. మీరు అడిగిన దానికి సమాధానం దొరుకుతుంది. మరి రాస్తాడు వద్దు అనుకున్నప్పుడు నాకు విల్లా కూడా అక్కర్లేదు, నాకు ఈ ముష్టి విల్లా అవసరం లేదు, నేను సంపాదించుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పి ఒక సాధికారత లేకపోతే ఆత్మగౌరవంతో ఏ రోజు మాట్లాడట్లా. ఎంతసేపు ఇదే మాట్లాడుతుంది తప్ప, ఆ విల్లాలో నాకు హక్కు ఉంటుంది, ఆ విల్లాలో నా పేరు మీద వీలునామా రాశాడు, ఇలాంటి ఏవో ఆన్ రికార్డ్గా ఎన్నో ఇంటర్వ్యూలు జరిగాయి, ఎన్నో లైవ్ డిస్కషన్స్, చివరికి ఆమె మీ మీద దాడి చేసే వరకు అయింది. ఈ మధ్యలో ఎవరైనా పెద్దల ముందుకు వచ్చి దీన్ని మధ్య రాజీ చేయాలి, దీన్ని సయోధ్య చేయాలి అనే ప్రయత్నం ఎవరు చేయలేదా శేఖర్ గారు? నాతోట ఐ మీన్ ఈ ఎపిసోడ్ మొత్తంలో రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య, లేకపోతే మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టి ఇట్లా ఎలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదా? సార్ నా పాయింట్, వీళ్ళిద్దరికి రాజీ చేయడం గురించి నేను రాలా, ఇది తప్పుడు కేసు. నో మీన్ మీరు చేస్తున్నారని కాదు, మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఎపిసోడ్ ఇంత రక్కస్ ఎందుకు ఫుల్ స్టాప్ అని అనలేదా? అడిగారు, మీరు ఇంకా రావడం వదిలేండి సార్, ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి మీ మీద, ఆ కేసు కూడా పెట్టింది ఆవిడ చేత, ఏదో మాట్లాడి ఆ కేసు తీపిచ్చేస్తాను, ఏది ఆవిడ నా మీద దాడి చేసి ఆవిడ కేసు పెట్టిందంట, ఆ కేసు నా మీద తీపిచ్చేస్తారంట, దానికోసం నేను నుంచి మీడియా వచ్చి మాట్లాడకూడదంట. ఓకే, ఇలాంటి రాజీలు వస్తే నువ్వు ఈ కేసులు కాదు, నువ్వు మర్డర్ కేసు పెట్టుకో, ఏ కేసైనా పెట్టుకో, నేను వచ్చే తీరతా, నేను ఎండగట్టే తీరతా. నా దగ్గరికి ఒకటేంటంటే పాయింట్ లేకుండా నేను రాను కూడా రాను. ఒక పాయింట్ ఉంది అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇది ఈ అమ్మాయి కాదు, ప్రీతి అనే అమ్మాయికి లిటరల్లీ అన్యాయం జరిగింది ఆ పిల్ల. సో ఖచ్చితంగా వచ్చాను. ఇప్పుడు ఏదో మగపక్షపాతిని అది అంటారు, కాదు, ఖచ్చితంగా కాదు. ఈ సెక్షన్లు వాడుకొని మగవాళ్ళని లిటరల్లీ ఎక్స్టార్షన్ సెటిల్మెంట్లకు పిలుస్తున్న వీళ్ళ మీద నా పోరాటం. బట్ ఈ పోరాటంలో మధ్యలో ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది అని చెప్పి ఆ ప్రీతి అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కోసం కూడా నాకు చేతగలిగిన సాయం చేస్తున్నాను. ఆ అమ్మాయిని లీగల్గా ఆ అమ్మాయిని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ అమ్మాయికి న్యాయం కొంత టైం అటు సైడ్ కూడా డైవర్ట్ అయింది. బట్ ఏదైనా నా ఫైనల్ ఫైట్ విల్ బీ ఆన్ దిస్ థింగ్. దీంట్లో సెటిల్మెంట్లు నేను సెటిల్మెంట్ చేసుకుని ఖచ్చితంగా ఒప్పుకోను. ఏం తమాషాలుగా ఉందా? మీడియాని, పోలీసుని, ఇంతమందిని ఎదవలం చేసేసి ఇవాళ వచ్చి సెటిల్మెంట్ చేసేసుకుంటా అంటే అది తప్పుడు కేసు. నేను ప్రూవ్ చేస్తా. ఇది తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటా. ఇలాంటి 100 తప్పుడు కేసులు ఉన్నాయి. మగాళ్ళని హెరాస్ చేయడం ఆపేయండి. ఫస్ట్ ఇలాంటి చట్టాలు మార్చండి. BNS 69, 68 దీని గురించి ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి, మారాలి అనేదే నా పోరాటం. మీడియాలో జర్నలిస్టుల మధ్య మాత్రమే కాకుండా శేఖర్ గారు, బయట ఎవరన్నా కూడా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇనిషియేషన్ని అప్రిషియేషన్ చేస్తూనే వాళ్ళు మీ సెక్యూరిటీ పైన కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే ఈ కేసులో చివరికి మీరు వాళ్ళ భాషలో చెప్పాలంటే బఫూన్ అవుతారేమో, జోకర్ అవుతారేమో, ఆటలో అట్టిపండు అవుతారేమో అనేటువంటి కన్సర్న్ వాళ్ళు చూపిస్తున్నారు. టు బి ఫ్రాంక్ చెప్తాం, మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారు కదా, చివరికి మీరు ఏకాక అయిపోతే ఏంటి పాయింట్? ఏంటంటే మేబీ మీరు అనుకున్నట్టు రాజ్ తరుణ్ లావణ్య కలిసిపోయారు అనుకుందాం, అంతే కదా. నేను బఫూన్ అవడం అంటే అంతే కదా, అంతకుమించి ఇంక వేరే బఫూన్ అంతే కదా. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, అది జరిగినా కూడా ఆ పెట్టిన కేసు అయితే తప్పుడు కేసే కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కలిసిపోయారు అనుకుందాం అంటే అర్థం ఏంటి? ఈవిడ పెట్టిన కేసు తప్పుడు కేసేనా? అంతే కదా. నా పాయింట్ అదే ప్రూవ్ చేయడం.
వాళ్ళు కలిసినా కలవకపోయినా దట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇది జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నాకు అన్యాయం జరిగింది పెట్టండి కేసు అంటే అమ్మ అని చెప్పి పెట్టాడు. పూర్వపరాలు ఆలోచించకుండా ఈవిడ రిపీట్ అఫెండరు ఎన్నిసార్లు చేసింది నేను చూడకుండా. నన్ను బఫూన్ చేసినా పర్లేదు, నన్ను ఎదవని అనుకున్నా పర్లేదు, నా పోరాటమే తప్ప నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో ఇంకోటో. కావాలంటే బఫూన్ యాక్షన్ వేసుకొని వస్తా, మీకు అంత సరదాగా కావాలంటే తిట్టుకుంటే తిట్టుకోండి. నా లక్ష్యం నాకు ఇంపార్టెంట్. నేను బఫూన్ అవుతానా, జోకర్ అవుతానా, హీరో అవుతానా, దట్స్ నన్ ఆఫ్ ద పాయింట్. ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు శేఖర్, మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో చాలా ఓపిక్గా కూర్చొని సమాధానాలు ఇస్తున్నారు. మీ మీద ఆమె లైవ్లో చెప్పుతో కొట్టినప్పటికీ మిమ్మల్ని, సో ఈ స్థాయిలో మిమ్మల్ని అన్నా కూడా మీరు కూర్చొని ఓపిక్గా సమాధానాలు ఇస్తున్నారు. నో డౌట్ మీ ఇనిషియేషన్ ఎలాంటి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఉన్నంత ఈ ఇంటర్ఫరెన్స్, మీకున్నంత ఓపిక ఎందుకు రాజ్ తరుణ్కి లేదు? ఎందుకు రాజ్ తరుణ్ మీరు వచ్చినంత స్థాయిలో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక ప్రెస్ నోట్ పెట్టి ఎందుకని చెప్పడం లేదు? చెప్తా సార్. అంటే ఈ విషయం నేను రాజుని కూడా అడిగినప్పుడు మీరు గమనిస్తే ఆ ప్రెస్ మీట్ కాదు, అంతకుముందు ప్రెస్ మీట్లు కూడా మీరు గమనించండి. రాజుని ఒకసారి రాజ్ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి సార్. ఒక రకమైన వణుకుంటుంది వాయిస్లో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు. మామూలుగా ఉండదు ఆ వణుకు. నాతో మాట్లాడేటప్పుడు కానీ, మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ. ఎందుకు అని అడిగాను నేను ఒకసారి. ఏమనుకోకు, నేను అంటే ఏదన్నా పుచ్చుకున్నావా అని కూడా అడిగాను నేను. ఓకే, ఫ్రెండ్లీగా కొంచెం ఉంటాను కాబట్టి. తర్వాత నాకు తెలిసిందంటే పేరు క్లోస్ట్రోఫోబియానా ఏదో తనకి ఒక ఇది ఉంది, ఒక ఫోబియా ఉంది. అదేంటంటే మొత్తం క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో మొత్తం డోర్స్ వేసేసి ఉన్నప్పుడు ఆ స్టేజ్ ఫీల్లో ఒక వణుకు వస్తుందట తనకి. ఓకే. సో అంత మీడియా నేను ఫేస్ చేయలేను. బట్ ఆ రోజు కూడా తప్పనిసరి ఇంకా ప్రొడ్యూసర్లు ప్రమోషన్కి రావాలి కాబట్టి నేను వచ్చాను తప్ప. అండ్ నీకు కావాలంటే చెప్పు, నీకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. అంటే అయ్యా ఇప్పటికే నువ్వేదో నాకు ₹1 ఇచ్చేసావు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చాయంటే ఇంక నువ్వు నేను కుమ్మకాయ అనుకుంటారు. బట్ నువ్వు ఇచ్చేదంటే ఇవ్వు పద్ధతిగా, వాళ్ళకే ఇవ్వంటే ఎవరు. బట్ అదొకటే కాకుండా తనకి షూటింగ్ ఉంది, షూటింగ్ నడుస్తుంది, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. సో వాళ్ళు నమ్మేది ఏంటంటే చట్టం తన పని చేసుకుపోతుంది, తన లాయర్కి ఒక బాధ్యత అప్పగిచ్చాడు. తను చెప్పాల్సిన 3 విషయాలు సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్పాడు అడిగిన రోజునే. ఒకటి, మస్తాన్ సాయితో తనకి ఎఫ్ఐఆర్ ఉంది, తనకు కావాలని కేసు పెట్టింది, సో అది చూడండి. తర్వాత ఇంకోటి, ఆవిడ డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళి 45 రోజులు ఉండొచ్చింది. ఇప్పుడు అలాంటివి ఆవిడతో నేను కనుక ఉంటే నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది, అందుకని నేను వెళ్ళిపోయాను. అండ్ ఇంకోటి ఏదో 2-3 పాయింట్లు క్లియర్ కట్గా చెప్పేశాడు. దాన్ని మనం దాన్ని తీస్తే ఇది డొంకంతా బయటపడింది. ఓకే. ఆ రోజు ప్రెస్ మీట్లో, అంటే ప్రసాద్ ల్యాబ్స్లో జరిగినటువంటి ప్రివ్యూ షోకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కూడా రాజ్ తరుణ్ ఎందుకో మీడియా మీద చాలా అసహనంగా ఉన్నారు, చాలా చిరాగ్గా ఉన్నారు. పాయింట్ అది క్లోస్ట్రోఫోబియా ఉంది కదా. ఓకే. అది మేబీ ఒకటి 2 జర్నలిస్టుల మీద ఆయనకు. దానికి కారణం ఏంటంటే ఆ ముందు రోజే పాపం వాళ్ళ అమ్మ నాన్న చాలా పెద్దవాళ్ళు, ఆ ముందు రోజే జరిగింది అనుకుంటా కదా. ఎగ్జాక్ట్లీ అంతే. ఆ రోజు దానికి ఫాలోయింగ్ డే అనుకుంటా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి రౌడీలాగా తలుపులు బాదడం, మీడియాని వేసుకోబెట్టి, మీడియా అనేది ఎవరన్నా బయటకు వచ్చి నేను చెప్తానంటే చెప్పాలి, లేకపోతే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలు జరుగుతున్నాయంటే ఈ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ ప్రైవసీని భంగం చేసే అధికారం మీడియాకి ఎలా ఉంటుందండి? సో అందుకే హీ వాస్ బిట్ యాంగ్రీ. అలా అడ్డుపాలన జరిగిందానికి ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియా. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో మీడియా 2 వర్గాలుగా, ముఖ్యంగా డిజిటల్ మీడియా 2 వర్గాలుగా విడిపోయిందనే విమర్శ కూడా ఉంది, ఒక ఆరోపణ కూడా ఉంది. మీరు కూడా దీంతో ఏకీభవిస్తారా? అంటే 2 వర్గాలంటే ఒకటి రాజ్ తరుణ్ వైపు, రెండో వర్గం లావణ్య వైపు. 90% ఒక పక్క, 2% ఒక పక్క ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. 2 వర్గాలంటే 2% అని అంతే, అంతకుమించి పెద్ద. వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఇనిషియల్గా అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ పట్టాపురం ఎఫ్ఐఆర్ తీసుకొచ్చానో, ఈ ఫస్ట్ 50-50 ఉండే, 50-50 కూడా ఫస్ట్ 90 అటే ఉంది, లావణ్య సైడే ఉండింది. ఎప్పుడైతే పట్టాపురం ఎఫ్ఐఆర్ తీసుకొచ్చామో 50-50 అయింది. తర్వాత కాల్ రికార్డింగ్ వచ్చిందో మెల్లగా ఆ పర్సంటేజ్ తగ్గుతూ ఇవాళ 99% కంప్లీట్గా ఇంగ్లీష్. మీరు ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ చూసినా, ఆవిడికి ఫర్గా ఉండే ఛానల్స్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినా కూడా కింద కామెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నో బడీ ఈజ్ సపోర్టింగ్. మేబీ 1-2 ఎవరన్నా ఉండొచ్చేమో, ఒక 1000 కామెంట్స్ వస్తే 2 కామెంట్స్ ఎవరన్నా, అది కూడా ఈవిడ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, రేపు మన దందా బంద్ అయిపోతుంది, ఇలా ఆపేస్తే ఎట్లా సెటిల్మెంట్లు, మనము బతకాలి కదా, రేపటి నుంచి మనం ఉద్యోగాలు చేసుకోమంటారు, బిజినెస్లు చేసుకోమంటారు, మన బతికి ఏమవ్వాలి, హాయిగా ఇట్లా సెటిల్మెంట్లు చేసుకుంటూ, అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి కాలుతుంది. వాళ్ళు ఎవరో 3 కామెంట్లు పెడతారు, ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక 10-15 కామెంట్లు ఆన్సర్లు వెళ్తున్నాయి. ఆ రేంజ్లో ప్రస్తుతం ఇది నడుస్తుంది. బట్ అంటే బియాండ్ డౌట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఓకే. కాకపోతే ఇంకా వచ్చి ఏవో 2-3 క్వశ్చన్లు అడుగుతుంటే సమాధానం చెప్పడానికి నేను మళ్ళీ
కొత్త కొత్త అంటే కొత్త కొత్త కదా ఆల్రెడీ ఉన్నవే అవసరం లేదనుకున్నా కూడా సరే నువ్వు అడిగావు కదమ్మా. ఆవిడ నిన్న ఒక టీవీ ఛానల్లోకి వచ్చి ఆవిడ ఒక 2 ప్రశ్నలు లేవలెత్తింది. సరే నేను వాళ్ళతో సంబంధాలు వీళ్ళ సంబంధాలు పెట్టుకున్నాను అంటున్నారు కదా, మరి అదే నిజమైతే మరి ఇన్నాళ్ళు నన్ను ఎందుకు పెట్టుకున్నాడు ఇంట్లో నుంచి తరమేయకుండా అని చెప్పి దానికి సమాధానం చెప్పడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారబ్బా, వాళ్ళ నాన్న మా నాన్న అమ్మ నాన్నందరూ కలిసి నన్ను ఎందుకు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లారు, ఏదో అందరూ కలిసి ఎగ్జాక్ట్లీ ఒక సెల్ఫీ వీడియో కార్లో వెళ్తున్నటువంటి సెల్ఫీ వీడియో ఏదో అట్లాంటిది ఏదో చేసుకున్నారు. అప్పుడు ఆన్సర్ చేయండి. సో అయితే ఆ రెండింటికి సమాధానాలు చెప్పడానికే నేను మళ్ళీ షరీఫ్ కాల్ రికార్డ్ ఏదైతే ఉందో అది చూపించడం జరిగింది. దాంట్లో షరీఫ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు ఈవిడితో షరీఫ్ నీకు నిజంగా మా అమ్మాయి తెలుసా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. సో దాంట్లో ఆయనకి ఈవిడ చాలా క్లియర్గా చెప్తుంది, ఎందుకు మస్తాన్ సాయం పడుతున్నావు, రాజ్ తరుణ్తో కదా నువ్వు ఉండేది అంటే, రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ నా అన్నయ్య నా తమ్ముడు, ఇంకొకసారి నువ్వు ఇట్లా మాట్లాడితే షరీఫ్ నీకు మంచిగా ఉండదు అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇస్తుంది. ఒక అన్నయ్యని పట్టుకొని అలా నాకు రిలేషన్ అడగడతావు అన్నట్టుగా వాడిని అన్నాడు. తర్వాత కన్వర్జేషన్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతూ, రాజ్ తరుణ్ చాలా మంచివాడండి, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ మేము అందరూ కలిసినప్పుడు కూడా అనుకున్నాం పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు అని అడిగితే, నేను చేసుకోనని చెప్పి ఈఎంఐ చెప్పిందంట. ఓకే, ఈఎంఐ పెళ్లి చేసుకోనని చెప్పి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అమ్మడపడుతుంది. దానికి రాజ్ తరుణ్ ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్లీ ఆవిడ 2 క్వశ్చన్లకి ఆ కాన్వర్సేషన్లో ఆన్సర్లు దొరుకుతాయి మనకి. రైట్, లెట్స్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ శేఖర్ గారు. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ టైం ఒక కాల్ రికార్డింగ్ వినిపించారు మీరు. లావణ్య పేరెంట్స్ గతి లేక లావణ్య పేరెంట్స్ బ్లాక్మెయిల్ చేస్తే తప్పక ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు, లావణ్య తప్పులని ఆ కాల్ రికార్డింగ్స్లో వినిపించుకోవడం అని చెప్పి. నిజంగా ఏం తప్పు చేసినా కూతురు కాబట్టి ఆ తల్లిదండ్రులు వెనకేసుకొస్తున్నారా, లేకపోతే వాళ్ళని కూడా ఈమె ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుందా? అది మనం వాళ్ళని అడగాల్సిన విషయం. బట్ ఆవిడ చెప్పింది అయితే మాత్రం ఈ వీళ్ళు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నమాట లాస్ట్ కాల్లో. బట్ ఇప్పుడు నేను మీకు పంపించిన ఆ కాల్లో చాలా క్లియర్గా మీరు వచ్చి చెప్పచ్చు కదా అంకుల్, ఈ విషయం రాజ్ తరుణ్కి ఈవిడికి ఉంది, ఇతనికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఎందుకు అతని జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి ఈ షరీఫ్ వీళ్ళ నాన్నని లావణ్య వాళ్ళ నాన్న అడిగినప్పుడు, వాళ్ళ అమ్మని అడిగినప్పుడు, మమ్మల్ని బతకనిస్తుందా బాబు, అలా చేస్తే మమ్మల్ని బతకని ఆ రేంజ్లో భయపడుతుంది. సో ఆ అమ్మాయి ఏం చెప్తే వాళ్ళు చేయాలి. అది బయటకు వచ్చి మాట్లాడేవన్నీ నిజాలు కాదు, ఎందుకంటే వాళ్ళు భయంతో మాట్లాడుతున్నారు, లేదు ప్రేమతో మాట్లాడుతున్నారు. బట్ నిజం అది మీరు ఈ కాల్ రికార్డింగ్లో వినొచ్చు. రైట్, మీడియాలో ఎన్ని పాజిటివ్ ఇంటర్వ్యూస్ అయినా కూడా ఆ అమ్మాయి కోసం రావచ్చు, రాజ్ తరుణ్ కోసం రావచ్చు. మీరు అన్నట్లుగా ఇందాక కామెంట్స్ ఎన్నైనా కూడా లావణ్యకి మద్దతుగా పెట్టచ్చు, రాజ్ తరుణ్కి అగెనెస్ట్గా పెట్టచ్చు. బట్ కోర్టులో తేలాల్సింది ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పి. మీ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్, ఎఫ్ఐఆర్స్ కావచ్చు, లేకపోతే వాయిస్ రికార్డింగ్ కావచ్చు, ఇంకేదన్నా కూడా ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఉండి రాజ్ తరుణ్కి లేకపోతే మీరు చేస్తున్న పోరాటానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకుందా? అయ్యో సార్, మీరు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే బెయిల్ పెద్ద పెద్ద వాళ్ళకు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ వస్తుంది. కానీ రాజ్ తరుణ్ కేసులో బెయిల్ ఎలా వచ్చిందనే తీరు మీరు అవి కోర్టు లైఫ్ చూస్తుంటే మీరు ఎప్పుడైనా చూస్తుంటే అది ఎంత క్లియర్ కట్ ఫాల్స్ కేసో ఆ జడ్జి గారి మొహంలో అసహనంగానే వీడి రిపీట్ అఫెండర్ అనేది చాలా క్లియర్గా ఆవిడ చెప్తున్నారు అక్కడ. సో నో డౌట్ అది ఖచ్చితంగా నిలబడే కేసు కాదు. అది ఆళ్ళ లాయర్కి తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది, ఇంక చేసేది ఏం లేదు అక్కడ. కాకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దీనికి ముగింపు ఎక్కడ? అయ్యా దీనికి ముగింపు మీరు ఎత్తుక్కోండి. నేను వచ్చింది రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గురించి కాదు. దీని ముగింపు BNS 6968 మారినప్పుడు, అప్పటిదాకా నా పోరాటం కొనసాగుతుంది. ఇదైపోతే ఇంకోటి వస్తుంది. బట్ ఎవరైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాతో ఉండండి, నాకు సహకరించండి. మనం ఖచ్చితంగా IPC CRPC చేంజ్ అవ్వటానికే ఇన్ని ఏళ్లు పట్టింది, BRS అండ్ BNS అమల్లోకి రావడానికి. మీరు చేసినటువంటి పోరాటం సుదీర్ఘమైనప్పటికీ కూడా, కాస్త ప్రయోజనాలు చాలా దూరంగా ఉన్నప్పటికీ కూడా పోరాటం సాగిస్తూ ఉంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అంటే నేను నిజంగా ఒకప్పుడు ఉన్న నా శక్తి కన్నా ఇప్పుడు కొంత పెరిగింది అనుకుంటున్నాను. సపోర్టర్స్ కొంతమంది వస్తారనుకుంటున్నాను. సో ఎంతమంది వస్తే అంత తొందరగా పని అయిపోతుంది, అంతే నా ఉద్దేశం. ఇప్పుడు 10 మంది వేసుకెళ్ళి అక్కడ పార్లమెంట్ ముందు కూర్చున్నాను అనుకోండి, పొడరా పొండి అంటారు. 10,000 మంది వస్తే, 20,000 మంది వస్తే దేర్ విల్ బి ఎ థింకింగ్ స్టెప్, ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు కదా. అంతే. సో మనం ఓట్లేసి మనం ఎన్నుకున్న గవర్నమెంట్ కదా సార్. సో మనం చెప్తే వినాలి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు అన్నట్లుగానే హ్యాపీ ఎండింగ్ కానీ లేకపోతే ఒక ఎండింగ్ కానీ ఎపిసోడ్కి ఉండాలి. అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీరు చాలా ఎపిసోడ్ అని మీకు సార్, నాకు కాదు, నా ఎపిసోడ్ నా లైన్ వేరు. తప్పకుండా సార్, అంటే మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దీంట్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి అది చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.